श्वेतद्वीपाय नमः कल्पवृक्षस्याधस्तादर्पसिंहासनाय नमः महासनमध्ये साङ्गसपरिवार भुवनेश्वरी समेत रामलिंगेश्वर వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసాం మనం. కల్పవృక్షాన్ని, కామధేనువుని, వాళ్ళకి కావలసినటువంటి ఆసనాల్ని అన్నింటినీ మంత్రపూర్వకంగా అక్కడ పెట్టామన్నమాట అండి. ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధన ధారణ చేస్తాడనమాట అండి. రక్షాబంధనం, ఈ రక్షాబంధనం అనేది ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో, అంటే మనది ఈ ప్రాంతం కాబట్టి ప్రతిదానికి మనం రక్షాబంధనం వేస్తాం. అసలు రక్షాబంధనం ఎప్పుడెప్పుడు వేయాలనేది కూడా కొన్ని శాస్త్రం ఉందన్నమాట అండి. ఆ రక్షాబంధనం యొక్క సారాంశం ఏమిటంటే కొన్ని కార్యక్రమాలు, యాగాలు అటువంటివి 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు నిర్విరామంగా చేస్తూ ఉంటాం అన్నమాట అండి. ఆ యాగంలో ఒక 30 మంది ఋత్వికులు ఉన్నారు అనుకోండి, దాంట్లో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా ఆ యాగం ఆపియాలి, అంత ఉంటుందన్నమాట అండి. ఎప్పుడైతే మంత్రపూర్వకంగా ఈ పూజా కంకణం కట్టుకున్నామో జాతా శౌచ మృతా శౌచాలు దానికి అంటకు. అర్థమైందా మీకు? జాతా శౌచం అంటే పురుడు మైల ఇత్యాద వేరే మైళ్ళు ఈ చేతికి కంకణం ఉన్నంత వరకు కూడా అది అంటవు. ఎప్పుడైతే తీస్తారో తీసిన దగ్గర నుంచి వాళ్ళు అది పాటించాలన్నమాట.